నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తడ ప్రాంతంలోని లాడ్జీలపై సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు విటులను లాడ్జీ యాజమాన్యాలను అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోవని, లాడ్జికి వచ్చే వారి వద్ద నుంచి తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకోవాలని యాజమాన్యాలకు హెచ్చరించారు. ఈరోజు సూళ్లూరుపేట పట్టణంలో ఉన్నటువంటి లాడ్జీల్లో కొంతమంది విటుల దగ్గరికి ఆడవాళ్ళను పంపిస్తున్న సమాచారంతో డిఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు రెండు టీమ్స్ తడఎస్ఐ కొండపనాయుడు మరియు సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో రెండు టీమ్స్ని ఏర్పాటు చేసి హైవే మీద ఉన్నటువంటి మరి అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి లాడ్జీస్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా పూజిత లాడ్జీలో సూళ్లూరుపేటలో ఉన్నటువంటి గోవిందం అనే ఆమె ఒక మహిళని విటుడి దగ్గరికి బెల్లంకొండ పవన్ కళ్యాణ్ అనే అతని దగ్గరికి డబ్బులు తీసుకొని వ్యభిచారం నిమిత్తం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి లాడ్జీ ఓనరు కొండారెడ్డి, అదేవిధంగా తుపాకుల రాజు మేనేజరు, ఈ గోవిందమ్మకి సహాయంగా ఉన్నటువంటి శ్రీను, మొత్తం 5 మంది మీద పవన్ కళ్యాణ్ విటుడు వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తనిఖీలో భాగంగా కొంతమంది ప్రేమికులని, కంపెనీల్లో పనిచేసే యువకులు కూడా లాడ్జీల్లో ఈ బృందాలకి లభించడం జరిగింది. వారందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వారి యొక్క వివరాలు తీసుకొని వారి తల్లిదండ్రులు కూడా వీళ్ళు ఉద్యోగాల పేరు చెప్పి కానీ లేక బయటకు వచ్చి ఇలా తిరుగుతున్నారని చెప్పి వారికి కూడా ఈ సాంప్రదాయం కాదు, అదేవిధంగా పెళ్ళి కానీ యువకులు ఇలా లాడ్జీల్లో తిరగకూడదని చెప్పి కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులు కూడా పూర్తి సమాచారం ఇచ్చి వారిని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా సూళ్లూరుపేట తడ లాడ్జీ యజమానులు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ విధంగా విటుల్నికి అమ్మాయిలను సప్లై చేసే ఇట్లా గోవిందం లాంటి వాళ్ళు కానీ మరి ఎవరైతే వారికి ఆశ్రయం కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ నమోదు చేసినట్టుగానే కేసులు మేనేజర్ మీద, లాడ్జీ ఓనర్ మీద కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చట్ట ప్రకారం